హలో ఎవరివన్. ఎన్నికలు పోటీ చేసే పార్టీల కోసమో లేకపోతే నాయకుల కోసమో కాదు, అది ఓటు వేస్తే మన అందరి కోసం. ఇదే పాయింట్ ఎజెండాగా పెట్టుకొని మనందరి అంటే మనందరి జీవితాల గురించి మన అందరి లైఫ్ ఎఫెక్ట్ చేసే ఇష్యూస్ ని డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. అందుకే ఈ టౌన్ హాల్ డిస్కషన్ ఎజెండా కూడా మేకింగ్ గవర్నమెంట్స్ వర్క్. నౌ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ పర్స్పెక్ట్ AI co-founder and CEO Jignesh Talchila garu to host the session. And now I would like to invite FDR and Lok Satta founder Dr. Jayprakash Narayana garu to join the session. Great sir. Hello Narivara. Happy, cheerful, relaxed. Actually, we put the material on me. నేను గత వారం రోజుల్లో 3 చోట్ల తింటే చోట 24 hours వర్షం. ఏదో బాగుంది ఇట్లయితే కన్ఫ్యూషన్ కూడా చెప్పని వీళ్ళు వెళ్తారు. రామాయణంలో భారతంలో కూడా ఎక్కడికి పోతే అక్కడ వర్షం పడుతుంది. ఇప్పుడు చిన్న క్వశ్చన్ సార్. ఇన్ టెండర్లో పెద్ద చిన్న ఏజ్ సంబంధం లేకుండా పొలిటీషియన్స్ అందరూ ప్రజలందరూ రోడ్లు ఎక్కి రోజు ఎట్టి మధ్యాహ్నం దాకా పెద్ద పెద్ద ఈవెంట్స్ పాల్గొంటారు. మనమేమో మాలాంటి వాళ్ళతో ఇలా ఒక 50-60 మంది కూర్చొని ఏసీలతో కూర్చొని ఒక టౌన్ హాల్ పెట్టుకుని మాట్లాడతాం. అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి సార్? ఎందుకు చేస్తాం ఈ సెషన్? It's a great question. First of all, అసలు పాపం గంగా పాలిటీషియన్స్ కానీ కార్యకర్తలు కానీ మనం పెట్టాం. ఏంటి ఈజీ టార్గెట్స్, సాఫ్ట్ టార్గెట్స్ కదా. వారికి పడే కష్టాలు మనం ఎలక్షన్ టైంలో కావచ్చు, ఎలక్షన్స్ కావచ్చు, తప్పులు జరుగుతున్నాయి కారణాలు. And in whatever ways, question ఉన్నా కూడా sustaining our democracy, first of all, because we always respect, always respect the political process. I criticize what is wrong, but I don't recklessly attack the political process. But nevertheless, there are two things that we have to do. ఒకటి, the campaign must go in this direction. Modern campaigns cannot be ferrying people from long distances. ఓ లక్ష మంది తలా పోయి ఉపయోగించి లారీల్లో తోలుకొచ్చి వీడు ఉపన్యాసం ఇచ్చే లోపల వాళ్ళంతా చాలా చోట్ల మహానాయకుడు వస్తాడని మాట్లాడే లోపల వెళ్ళిపోతుంటారు. ఇట్స్ జోక్. ఇదంతా కూడా ఇంతమంది మేము మొబిలైజ్ చేయడం చూపించుకోవడం కోసం కానీ దిస్ నో పొలిటికల్ కమ్యూనికేషన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్. True communication in the modern era, because we are privileged to have the satellite TV, the nowadays social media, internet, Wi-Fi, so on and so forth. True communication and ideas have to be propagated to distance. అందుకనే 2003లో I was architect of the 2003 law on political party. దానిలో 2 parts పెట్టాను. ఒకటేమో every donor to a political party will get 100% tax exemption. Donor gets that. Respect ఎట్లాగో పార్టీ పూర్వం నుంచి ఉంది. ఓన్లీ బికాస్ ఆఫ్ ద లా వి క్రియేటెడ్ నౌ డోనర్స్ గెట్ tax. దాని నుంచి తర్వాత మార్ఫ్ అయింది టు ఎలక్ట్రల్ బాండ్స్. తర్వాత పక్కన సెకండ్ పార్ట్ నేను పెట్టింది ఏంటంటే ఫ్రీ ఎయిర్ టైమ్ ఇన్ ఆల్ ఎలక్ట్రానిక్ మీడియా ఫర్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్. ఆ లాలో ఇన్కార్పొరేట్ చేసాం. ద లా ఈజ్ ఎగ్జిస్టింగ్. ఈ డోనర్కి 100% ట్యాక్స్ ఎగ్జంప్షన్ మాత్రం ఇంప్లిమెంట్ చేశారు. ఇంప్లిమెంట్ చేస్తే ఒక డబ్బులు రావట్లేదు, ఎందుకంటే చెక్ రూపంలో ఏమన్నా కానీ ఇచ్చేవాడు కాబట్టి నేను ఆపేసాను. దానికి అరుణ్ జైట్లీ గారు నాకు ఎన్నోసార్లు చెప్పేవారు, కష్టపడి చట్టం తీసుకొచ్చారు. బట్ ద మూమెంట్ వీ సెడ్ వీ విల్ ఓన్లీ కలెక్ట్ మనీ బై చెక్ బికాస్ యూ హ్యావ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్, అవర్ రిసీవ్స్ ఫెల్ బై 90%. వి ఆర్ నాట్ గెటింగ్ మనీ. సో వీ హ్యావ్ టు గో ద నార్మల్ వే, కలెక్టింగ్ క్యాష్ లైక్ ఎనీ అదర్ పార్టీ. అది గుర్తుండే we tried to bring in the electoral bonds. That's not a perfect solution, but in a rare situation, some attempt. But the second element, the free airtime was never implemented. The law is still there. It was never implemented because they have to frame the rules. They did not frame the rules. For years, I used to write to every prime minister and new law minister to frame the rules. ఆ తర్వాత నేను కూడా మానేశాను. తర్వాత once we founded a political party, why should I give them an advantage? Because అది ఓన్లీ రికగ్నైజ్డ్ పార్టీస్ అని పెట్టారు చట్టాన్ని. లోక్ సత్తా పార్టీ వాజ్ నాట్ రికగ్నైజ్డ్ పార్టీ.
So I had no reason to give them an advantage, but they don't want it anyway. So I also stopped writing. But even now it is there in the law, it's not being utilized. So unless the campaign moves in the more modern direction, in the Hailana, in the Kachula, and with the economy will not modernize. రెండోది, ideas are formed, reasonable debate takes place, reconciliation of competing interests is possible only in a calm atmosphere. In a Jamboree way, lakhs of people are there with the logistics and then the firepower, somehow arousing the people and trying to get their excitement and response. That's not conducive to reasoned debate. Only in a place like this, we can have a reasoned discussion. We may disagree. We will disagree. Reasonable people disagree. Reasonable people disagree on so many issues. If you are there again, everything that we were both the idiots are the hypocrites. It's human nature, right? We disagree. But we reconcile positively, constructively. That's what political debates are about. And that shapes attitudes. And now with the technology, when the reach is to millions, if only we know how to communicate, so we are still in a way activism. Political communication in India is still old-fashioned. But I'm sure in the next 15, 20 years, it will move almost entirely in this direction. In fact, I think it is already happening as we speak. So, ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏంటంటే సరే ఎవరొకరు గవర్నమెంట్లోకి వస్తారు, ఎవరు వచ్చినా మనం అవడం ఇంపార్టెంట్. ఈ పని చేయించుకోవడానికి పద్ధతి ఇప్పుడు అన్నట్టు రీజనబుల్ డిస్కషన్ అవ్వాలి, డిబేట్ అవ్వాలి. ఇది అవ్వడానికి ఒక ప్లాట్ఫామ్ లేదు ఈ రోజున పొలిటికల్ ఎన్వైరన్మెంట్ లో. సో మనం ఏం చేసి అది తెచ్చుకోవాలి, దానిలో ఎలా పార్టిసిపేట్ చేయాలి, దీని గురించి ఎక్కువ లోపల కాబట్టి బ్రీఫ్ ఒక టచ్ అప్ చేద్దాం. సో ఎవ్రీవన్ ఆన్ ద సేమ్ పేజ్. This is something that the government law, democracy, but right and matter. At the end of the day, it's the relationship between you and I as citizens and taxpayers on the one hand, and the government, the whole structure of government, maybe a local employee, a policeman, an MRO office, a municipal office. Rarely a politician. Ordinary people, politicians, someone that comes to the normal way. Don't worry. You should not have to go to a politician. Now, even without doing anything dramatic, you can improve the quality of service. That's why Lok Sabha has been a pioneer 25, 28 years ago in articulating the need for what are called citizens' charters. I don't know if you've heard of it. Britain law, John Major, when he succeeded Margaret Thatcher, he introduced the concept of citizens' charters. And so he gave rights to citizens as consumers by law. What the citizens' charter does by law, which identifies what you have to do to get a service delivered as an entitlement, not as a welfare measure. What you're entitled to get. Then they prescribe the performance standards. Supposing I want electricity connection, in how many days should we get? Once I got connection, suppose I want error-free electricity availability. Voltage fluctuation level, use call, clear level. They give rigorous time frames. And also they fix the quality parameters. If the government machinery fails, they fix responsibility of X individual who has failed to deliver. And that individual is forced to pay a penalty for non-delivery. So instead of you as a citizen consumer begging them, now the clock is ticking and that fellow is not in the dock. Was it actually easy to do such things? In Britain, they did a very good job. The first citizens' charter was introduced in then Andhra Pradesh, in urban areas, municipalities. 5 services they included. And deliberator asked for simple services because in a whole country where there is a delivery constraint, there is no point asking for the one. But where there is no delivery constraint conceptually, you can start. So, birth certificate, death certificate, water connection, sewerage connection, house building plan. All these are simply, you are not guaranteeing delivery of a commodity or a service which is not available. You are only entitled to get a water connection. Water there is no question. Connection is available now. Supla 5 8 on. For every day's delay, we give timelines for each of these 5. For every day's delay in those days, I'm talking about 2001 to 50 rupees per day penalty. Person has to be government. The government machinery has to pay. Thousands of people collected penalties. Guntur town, you are Guntur. Guntur town, a lot of people collected penalties. And Lok Sabha declared, if you collect 1,000 rupee penalty, I will match 1,000 rupee reward just to propagate this.
Talugu municipality did a fantastic job. Kutupalapur, Avadhur municipality separate from that. Now it's part of BHMC, but in those days separate municipality. And wherever the officials of the local civil society shape, a lot more things happened. But was it a successful program, sir? Like, Very, very successful. How the problem ఏమంటే ప్రజలు మీరు నేను కూర్చోలేక కదా. And ఇట్లా లోన్ మీకు ఏమంటే గవర్నమెంట్ ఆర్డర్. There was no legal commitment. It's not by law. After some time, it took some time and they change the government. That's a plea given. so actually, it's possible. It's possible. It's not been perfect, but slowly now. We are slightly more critical compared to Britain or some other countries, like governance and delivery of services. But unless we institutionalize practices, make people aware, and then systematically upgrade the quality, we keep on shouting and they keep on pretend. No, we have to hold this systemization. And it's possible. Passports have the lot in. Your generation would not know, ask your parents to get a passport. It was a difficult thing in those days. ఇప్పుడు వాళ్ళ పాస్పోర్ట్ కావాలంటే మీకు ఎవరికి లంచాలు లేకుండా టైమ్లీగా సిస్టమ్ చేస్తాం. సో wherever we made efforts, things happen. So we can't have it elsewhere. So ఇప్పుడు most of the audience are and use numbers చూస్తే ILO report కానీ స్టీల్ రిపోర్ట్స్ ఏ చూసినా ఇండియా is not utilizing its demographic. మనము 10 years బ్యాకే యావరేజ్ ఏజ్ 45 ఉంటే ఈరోజు ఆల్మోస్ట్ 32 వచ్చేసాం. సో ఆల్రెడీ సగం టైం వేస్ట్ చేశారు. రెండోది ఈ ఉన్న యూత్ లో ఆల్మోస్ట్ 30%, 1 in 3 people they are unemployed. And mostly I see women or female to be more on the higher side. Unemployment ఇంత పరిస్థితిలో ఉంది. ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు మాకు కంపెనీస్ ఇస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్తుంది, ఐటీ ఇస్తుంది అంటే కొంతమంది చీఫ్ మినిస్టర్లు అవన్నీ అవసరం లేదు మనకంతా ఇస్త్రీ వాళ్ళు, ఆటో డ్రైవర్లు ఉంటారు ఇక్కడ. సో వీళ్ళకి ఏమైనా చేస్తే ఉపయోగం, వాళ్ళు డబ్బులు ఇస్తే ఎక్కువ సరిపోతుంది అన్న మాటలు వస్తున్నాయి మాకు బయట. ఇదే ఫేజ్ కంటిన్యూ అయితే చేయలేకపోతే మనం ఎక్కడికి వెళ్ళలేము. సో ఏం చేయాలి మనం ఇలాంటి సిచ్యువేషన్? It is probably the hardest question, not merely here, but in the world. Because there is no country which has a challenge as monumental as India. Just to take numbers, there are 54 crore workers in India. 88% of them are in the unorganized sector. Just think of the magnitude of this number. 88% of the workers in India do not have a monthly assured wage. They're reaching out a precarious livelihood on a day-to-day basis. Almost all of them, or at least most of them, are unskilled. Take a second number. 65% of people even today live in villages. Again, there is no large economy in the world which is anywhere near this. In terms of such low level of urbanization, such high level of unorganized labor. These two capture the crisis in the economy of the country. Every year, 13 million people, 1.3 crore people, young people, all of you, and we are all from the much better off sections in terms of education, background, skills, etc. But 1.3 crore people are entering the job market. So if anybody says, I have an easy answer to this, even if he or she is a Nobel laureate, they are lying. It is the world's most complex challenge. So then therefore do you give up now? There are 3 areas. Area 1. First of all, what is easily doable? Now tell me honestly, you all went to college? Yes. Some of the skills students, many of you graduated. Only if you genuinely feel that you are getting worthwhile skills in your education, is it enough? That's it. No, don't be too shy. I'm sure not everybody is badly off. Some of you have got some skills. So you don't have to exaggerate the problem. But this more or less sums up the situation. For no fault of them. Their parents and the parents sacrificed a great deal. These young kids, they're right people, they work very hard, they have a sense of the future. And yet, there is no meaningful skill that our education imparts. So there is a colossal failure of education on the verge of collapse.
That can be easily fixed. Because demand side is very strong. We all want education, right? You want education, your parents want education, they spend a lot of money on your schooling and college education. And tomorrow, if it is necessary, we will sacrifice a lot more. Government is spending a lot of money. So it's the stupidity of the system rather than any particular deficiency. We can easily settle that. We can discuss how to do it. That's problem one. Problem two is, are we creating economic entrepreneurship and adequate climate hospitable to investment and job creation? Or are we keeping a job creator as a sinner? It was terrible 30, 40 years ago. Today things are better, but even now, an employer is seen as a cash cow. He has to go and beg. Some states are better, some states are worse. Andhra Pradesh, for instance, is terrible. I can openly say. Somebody, I believe, I don't want to name the name of the company, reputed garment making company. They wanted to invest some significant amount of everything was there, thousands of jobs. But for even the low skilled jobs covered, they can employ tens of thousands of people. Udaharanaki, Ankapuram దగ్గర అక్షరాపురంలో బ్రాండిక్స్ ఉన్నది. teaching 22,000 పెద్ద శాలరీస్ అని కాదు, 15,000 వస్తాయి. బట్ ఫర్ దోస్ విమెన్ ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ థింగ్. వాళ్ళకి డిస్లోకేట్ చేయకుండా విలేజ్లో ఉంటూనే దోస్ స్కిల్డ్ పీపుల్కి కుటుంబాల మీద కాకుండానే రోజు ట్రాన్స్పోర్ట్ చేసి కొంచెం గౌరవప్రదమైన ఎంప్లాయ్మెంట్ ఇచ్చి హెల్త్ కేర్ ఇస్తే దట్ విల్ ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్స్. అలాంటి కంపెనీ ఇంకా బిగ్గర్ స్కేల్ చేయబోతే గవర్నమెంట్లో పెద్దవాళ్ళు దే రిఫ్యూజ్ టు ఈవెన్ సీ దెమ్. కొన్ని వేల కోట్లు మీ రాష్ట్రంలో మేము పెట్టుబడి పెడతారే ఉద్యోగాలు ఇస్తామంటే ముందు లోకల్గా ఉన్న పాలిటీషియన్స్ అంతా మనం హెరాస్ చేశారు. అదేదో మేనేజ్ చేసుకుంటే పెద్దలు దే రిఫ్యూజ్ టు ఈవెన్ మీట్ దెమ్. See, that is the kind of climate where is entrepreneurship. So there is a serious threat. The third issue the government has to take care is regulated environment. In a country like India, I'll just give you some numbers so that you understand what it means. India and China produce the same amount of cotton, roughly. Some years we are number one, some years they are number one production. China has 5 times per capita income of India. 5 times. కాబట్టి లో ఎండ్ జాబ్స్ వాళ్ళకి తక్కువ ఉంటే మనకి ఎక్కువ ఉంటుంది. అంతే అందులో వాళ్ళకి డెమోగ్రాఫిక్ ప్రాబ్లం ఉన్నది, వాళ్ళకి డివిడెండ్ లేదు. కాబట్టి పీపుల్ హ్యావ్ టు మూవ్ టు హై వాల్యూ అడిషనల్ ప్రొడక్ట్స్. సో గార్మెంట్ మేకింగ్ ఈజ్ లో వాల్యూ ఇన్ కంపారిటివ్. అండ్ yet India exports about $35 billion of garments and textile products. China exports $325 billion. 8 times more. What about Bangladesh? Bangladesh? Bangladesh money, or checking the right or not, not for particular country. But China is a richer country. So they would actually be moving to higher-end products. There is a shortage of labor. And yet they are employing millions of people in garment making. India lo anni undi, poverty undi, low level of skills undi, same amount of cotton undi. You know that ఎందుకని థర్డ్ రైట్ లేబర్ లాస్. 10 మందిని ఎంప్లాయ్ చేస్తే వాడు పాపం చేసినట్లు లెక్క చేస్తుంది. ఇఫ్ యూ బికమ్ ఎ బిగ్ ఎంటర్ప్రైజ్ రాదర్ దెన్ ఎ స్మాల్ ఎంటర్ప్రైజ్, మిమ్మల్ని చావడతారు. సో రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఈస్ యాంటీ ఎంప్లాయ్మెంట్. Your labor laws are not for labor, they are actually against employment. Your land laws, I'm a great supporter of the farmers. The farmers కు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో వాళ్ళ ల్యాండ్ ఎక్వైర్ చేస్తే అన్యాయం జరిగింది. చాలా గట్టిగా పోరాడి ఒక 50 కోట్లు ఆ రోజుల్లో 40 years ago, 50 crores extra money was unprecedented. Prime Minister personally came to do the plan. I was the architect of that. Somehow I persuaded government of India. ఇవాళ 2 ఎస్టీలు వెళ్ళిపోయాను. ల్యాండ్ ఎక్వైర్ చేయాలని చెప్పి ఇండస్ట్రీ కోసం పాపం చేసినట్టుగా ఇంపాసిబుల్ చేస్తాం. సో యువర్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఈ 3 మార్చకపోతే యూ విల్ నాట్ క్రియేట్. 3 చేస్తే కూడా ఇట్ విల్ బి ఎ ఛాలెంజ్. బట్ లెట్స్ డు దీస్ 3 things. మనం చేయవలసింది కొద్దిగా ద నోషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్ అంటే గవర్నమెంట్లో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి 100 పోస్టులకి 1,00,000 మంది అప్లై చేసి మరి మిగతా 99,900 మంది ఏమంటారయ్యా వీ డోంట్ నో. మరి నెక్స్ట్ ఇయర్ తర్వాత మరి అందరికీ భ్రమ కలిగించడం కోసం చెప్పని అదొక 21 ఏళ్ళు అనేవాడు, తర్వాత 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 35, 40, 45 అయిపోతే 50 ఏళ్ళు చేస్తారు.
50 ఏళ్ళ దాకా అంటే 50 ఏళ్ళ దాకా ప్రతి వాడికి నాకు ఉద్యోగం వచ్చేది అనుకుంటాడు. దిస్ ఇస్ అవర్ ఎంప్లాయ్మెంట్. జాబ్ క్యాలెండర్, పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇట్స్ ఎ జోక్. No more than 3% people are employed in government. It's ridiculous to say I will employ people in government and solve unemployment problem. It is a sin to say that. It is ultimate deception. డిగ్నిటీ ఆఫ్ లేబర్ మనం కూడా ఇంతకు చేసుకోవాలి. సమాజానికి మనకు వచ్చే ఏ పని చేసినా కూడా దాని నుంచి చాలా గౌరవప్రదం అనుకోకుండా గవర్నమెంట్లోకి వచ్చిన కాలు మీద కాలు వేసుకుని పని చేయకుండా కుర్చీలో ఉంటే నేను గొప్పవాడిని, కష్టపడి పని చేసే పెద్దగా పనికొచ్చేది చేస్తే చెడ్డవాడిని అన్న మూర్ఖత్వం మనలో ప్రకారం ఐ థింక్ వీ ఆల్సో షుడ్ పే ద ప్రైస్. సో ఇక్కడ ఒక రియల్ స్టోరీ చెప్తాను. నా విషయం నా సభ్యులు జరిగిన స్టోరీ. నా ఫ్రెండ్ ఒక అతను యాపిల్లో వర్క్ చేస్తాడు. యాపిల్లో ఐఫోన్ ప్రొడక్షన్కి టేక్స్ కోసం. సో ఇతను ఇండియాలో ఫ్యాక్టరీ పెట్టాము, ఇట్ కమ్స్ టు ఇండియా, సెట్స్ అప్ ఆల్ ది ఎస్టాబ్లిష్మెంట్స్. ఆయన చెప్పేది ఏంటంటే, అరే నేను చైనాలో ఫ్యాక్టరీ చూస్తాను, తైవాన్ చూసుకుంటాను, ఇక్కడ ఇండియా చూస్తున్నాను, అక్కడ దొరికిన లేబర్ ఇక్కడ దొరకట్లేదు. నాకు విత్ స్కిల్స్ టూల్ హెడ్ మార్చాలి అంటే ప్రొడక్షన్ హెడ్ అట్టే మార్చాలి అంటే ఇక్కడ రెడీమేడ్ నాకు దొరకట్లేదు స్కిల్. సరే, ఈ స్కిల్ గురించి నేను యూనివర్సిటీస్లో కాలేజెస్లో మాట్లాడాను. సార్ ఎందుకు మన స్కిల్స్ ప్రాబ్లం ఏంటి అని. ఎందుకు మా గీతం కాలేజ్ చూద్దాం, నేను చదువుకున్న గీతం. అక్కడ సంవత్సరానికి 4,000 మంది అడ్మిషన్స్ ఉంటాయి ఓన్లీ ఇంజనీరింగ్. 3,000 మంది గోస్ టు ఐటీ అండ్ సైన్స్. ఒక 20 మంది సివిల్ అయితే 10 మంది కూడా ఫీల్ అవుతుంది. ఆస్పిరేషన్స్ ఆర్ ఏసీ జాబ్, ఏసీ లో పనిచేయాలి, ఇవి ఆస్పిరేషన్స్. ఎందుకంటే అలా ఉంటేనే పిల్లలు ఇస్తారు, లేకపోతే అమ్మాయి కూడా ఇవ్వట్లేదు ఈరోజు మాకు. సో అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ అ కల్చరల్ ప్రాబ్లం. సరే, ఇవి రెండు బాగానే ఉన్నాయి. అయినా సరే స్కిల్ చేద్దాము, గవర్నమెంట్ తీసుకుని లోపలికి వచ్చాను. ఈ స్కిల్లోకి వెళ్ళాలి అంటే నా ఎగ్జాంపుల్లోకి కాలేజ్లో ఉన్నప్పుడు నేను వెల్డింగ్ చేయడం చాలా ప్యాషన్. బట్ మా కాలేజ్లో వెల్డింగ్ ఎక్విప్మెంట్ కన్జ్యూమబుల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఖర్చు ఎక్కువ అని చెప్పి ఇచ్చేవాడు కాదు. నేను అద్భుతంగా చేసి సాటిస్ఫై అయ్యేవాడు. ఆ రోజు నాకు ఇచ్చుంటే నేను ఒక అండర్ వాటర్ వెల్డర్ అయ్యి పెద్ద పేరు వచ్చిన వెడ్డింగ్ అంటే అది ఇంకొక స్టోరీ. అసలు నేను ఎవరు చెప్పుకోలేదు ఎపిసోడ్. సో మనం ఇక్కడ ఫండమెంటల్ చూస్తే కల్చరల్ ఇష్యూస్ ఉన్నాయి. ఏసీ రూమ్ లో పనిచేస్తేనే జాబ్, వాడికే పిల్లలు ఇవ్వాలని ఇంకో కాన్సెప్ట్ ఉంది. ఆబ్వియస్లీ అక్కడ అన్ని వెనక్కి పనిచేస్తాయి సిస్టమ్స్. అండ్ మోర్ ఓవర్ మన యూనివర్సిటీస్ కానీ ఎవరు డెడికేటెడ్ గా ఒక దాన్ని పుష్ చేద్దాము, ఆ గవర్నమెంట్ సిచ్యువేషన్ పుష్ చేద్దాము లేదు. సప్లై డిమాండ్ తో పని లేకుండా అందరినీ ఐటీ ఇంజనీర్లు చేసేద్దాం మన మార్కెట్ మంది ఈరోజు. దీన్ని మనం ఏం చేస్తే సాల్వ్ చేయగలం సార్? No, you're absolutely right, Dinesh. You hit the nail on the head. కానీ మార్కెట్ ఆల్సో ఇస్ ట్రైయింగ్ టు ఫైండ్ సొల్యూషన్స్. అమీర్పేటలో ఒక 5-6 లక్షల మంది ట్రైనింగ్ క్వాలిటీ మంచి అంటే పక్కన పెడతాం, అంటే సమ్ వాల్యూ ఉంది కంటే కాబట్టి కొన్ని లక్షల మంది 3 నెలల కోర్సు 4 నెలల కోర్సు కంటారు పెడుతున్నారు. కాబట్టి మార్కెట్ ఈస్ ట్రైయింగ్ టు ఫైండ్ సొల్యూషన్స్. బట్ మార్కెట్, while it's a very important tool, it's not always a perfect tool. Because market commits mistakes, then learns from them. Unless there is a thoughtful approach to education and skill promotion, it will not be good. But already things are happening. పూర్వం పొంకాలుగా ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి తెలుగు స్టేట్స్లో. 800 కాలేజీలు ఏమో ఉన్నాయి, ఒక 300 మొత్తం పెట్టట్లేదు. సో అల్టిమేట్గా ఏమైంది, మార్కెట్ ఇస్తుంది. అలాగే డిగ్రీ కాలేజ్, మామూలు డిగ్రీ కాలేజ్, చదువు డిగ్రీ కాలేజ్ వేరే కాలేజ్ 60 కోర్సులు చాలా పాటు అండర్ గ్రాడ్యుయేషన్ బికేమ్ ఎన్ జోక్. ఎవరు మానేసి ఎవరు అట్లా. నౌ ఐఎమ్ టోల్డ్ సమ్ ఆఫ్ దీస్ కాలేజెస్ దే హావ్ బికమ్ మార్కెట్ ఓరియంటెడ్. wherever there is a marketable skill, they inducted into the course, and now they are thriving wherever they are moving in that direction. The market is responding. What is not responding is the educational system as such. Our UGC, our CUE system. But the good news is the national education policy gives space for that. The recent education policy that came out 2 years ago, Kasturiman Committee, I also played a role in that. You know, there was a man called Charles Eliot. Anybody heard his name? Eliot was the president of Harvard University in the 19th century. He was regarded as the greatest president, one of vice chancellor, for 30-40 years to say. He introduced the elective system 160 years ago. The whole world went for elective system since then. ఇప్పుడు మనం 2020-2022 డిస్కవర్ చేసిన ఎలక్టివ్ సిస్టమ్ ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. అంటే 150 ఏళ్ల క్రితం ప్రపంచంతో చేసి నేర్చుకున్న ప్రయత్నం చేస్తున్నాం. కనీసం మేము ఆలోచిస్తున్నాం. స్లోలీ ఇఫ్ వీ రియల్లీ ఇంప్లిమెంట్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇన్ ట్రూ స్పిరిట్, ఇట్ గివ్స్ ఫ్లెక్సిబిలిటీ, ఇట్ ప్రమోట్స్ మార్కెటబుల్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్, it gives integration,
And it allows you to do, you can do polytechnic or some other thing, transfer the grades and go to a university later on when you like it. కొంతవరకు డిగ్నిటీ ఆఫ్ లేబర్ని ఇంటెక్ట్ చేసి మార్చే ప్రయత్నం జరుగుతుంది. ప్రపంచంలో ఎప్పుడు జరిగింది. Belatedly we are making an effort. If you understand this, if young people realize real skill gives you real respect and real income. పూర్వకాలం పోయింది. గవర్నమెంట్లో బాబుగా కూర్చుంటాడు గొప్పడన్నది విద్యుత్ రావడంలో ఒప్పుకోకూడదు. ఈవెన్ ఏ పెయింటర్ హౌస్ పెయింటింగ్ చేసేవాడు. ఆర్ నో, to me, the most important person, the plumber who pitched me a house complete. Or the air conditioner, summer kada, AC plumber kagana Yusuf bhai పిలుస్తాను. Yusuf bhai దేవుడు నాకు. నీకు ఏ నేను వచ్చారు ఈ అందరిలో ఏసీ పని చేయకపోతే ఇదికే. You must understand what really value is. You must respect that. You must also reward it as a society. I think market is increasingly rewarding, but you have to learn to respect the cultural problem. That's overcome the other. So my appeal to young people is whatever skill is marketable, whatever is needed by the, as long as it's not illegal or immoral. Idi adi tadale. Evadana if some fool tells you something is beneath dignity or some forget about it. I'm normally a non-violent man, but there are occasions when to give it a pass on something. Lord, you foolish attitudes over there. Honest and children, you must relish it. They do something of value, and some young people are doing it. రామేశ్వరం క్యాఫే అన్నారు. ఏంటి రామేశ్వరం క్యాఫే? ఎప్పుడో 20-30 ఏళ్ళ క్రితం బెంగళూరులో కూర్చునేది లేకుండా కొన్ని రెస్టారెంట్స్ వచ్చినాయండి. అక్కడే కూర్చుని అక్కడే నుంచుని అక్కడే తినేసి వెళ్ళిపోతుంది. దాన్ని సమ్ బ్రైట్ ఐరన్ ప్రొడక్ట్స్ దాన్ని బ్రాండింగ్ చేసి మార్కెటింగ్ చేసి ఏదో మామూలుగా ఆలోచిస్తే పూర్వకాలం మా ఊళ్ళో బడ్డీ కొట్టు ఉండేది. ఆ బడ్డీ కొట్టులోనే టిఫిన్ ఇచ్చేవాడు, తినేవాడు, వాళ్ళు చాలా మామూలు అంటేవాడు. Now they made it very sexy and marketed. Whatever is the service you're providing, with good service you're providing, you're making honest living. That's honorable. మనం ఆ దానిలోకి వెళ్ళకుండా ఈ పిచ్చి కలెక్టర్ ఉద్యోగం లేకపోతే పిచ్చి గుమాస్తా ఉద్యోగం ఏందే ఎంత సీనియర్ సార్. కానీ ఈ విషయంలో మన పక్క స్టేట్స్ ఒరిస్సా స్కిల్ డెవలప్మెంట్లో చాలా ప్రోగ్రెసివ్గా ఉంది. మన స్టేట్లోనేమో ఎక్కువ కాలేజ్ ఉండడం వల్ల, ఫీజు రీయింబర్స్మెంట్ ఉండడం వల్ల ఏదో రీజన్ అందరూ వెళ్తున్నారు. పక్కన ఒరిస్సాలో అన్ని కాలేజ్ ఇవన్నీ లేకుండా స్కిల్స్ మీద ఫోకస్ చేసుకుని ఈ రోజు నేను అర్బన్ క్యాప్ ఓపెన్ చేసిన ఏదో ఓపెన్ చేసిన ఎక్కువ మంది అయితే ఒరిస్సా వాళ్ళు ఉంటారు, లేకపోతే నార్త్ ఈస్ట్ వాళ్ళు ఉంటున్నారు. సో వాళ్ళు చేయగలుగుతున్నారు, మన స్టేట్ చేయలేము. ఇది ఎక్కువ కల్చర్ ప్రాబ్లం కనపడుతుంది ఇక్కడ. కానీ ఏదో స్టేట్ గవర్నమెంట్ కూడా చేయాల్సింది ఏదో గ్యాప్ ఉంది. నా దృష్టిలో ఇవాళ చీఫ్ మినిస్టర్లో గ్రేట్ హీరో ఉన్నట్టు రీసెర్చ్ మినిస్టర్ ఆయన నాకు బంధువు గారు. ఆయన నేను కలవబోయారు. బట్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ ఐ హావ్ గ్రేట్ అడ్మిరేషన్ బికాజ్ యూ డిడ్ దెమ్ బై రిజల్ట్స్. Orissa ఒకప్పుడు నాట్ టూ లాంగ్ వెన్ అరౌండ్ ద టైమ్ యూ వర్ బోర్న్, Orissa వాజ్ వన్ ఆఫ్ ది బీమారు స్టేట్స్. బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ అండ్ ఒరిస్సా ఈ 5 కలిపేవాళ్ళు. బీహార్ includes today's Jharkhand, UP includes today's Uttarakhand, మధ్యప్రదేశ్ includes today's Chhattisgarh. ఇవన్నీ కూడా చాలా బ్యాక్వర్డ్ ఇండియాలో అధ్వానం అని అంటున్నాం. దానిలో భాగంగా ఒరిస్సా. Now let me rattle out some things in Orissa. ఒకటి, the birth rates and fertility rates and the number of children a woman bears during the reproductive life. That's a good indication of what's happening to your society. Orissa has 1.6, one of the lowest in the country. Population problem is over. In fact, in a very few years' time, the problem will be shortage of people. 2, in education, including skill promotion, in healthcare, electricity sector, Orissa is in the forefront of reform. Very systematic. I'm not saying everything is perfect. And a large scale government effort and perfect. There is a concerted attempt to improve, to modernize. 3, Orissa, despite being a poor state relatively, has 26,000 crore annual revenue surplus. That means annual revenue is low. If you take the annual expenditure, day-to-day expenditure, after meeting the expenditure and welfare, being very popular, getting re-elected every time for the past 20 years, they are able to generate a surplus to invest for the future. Is it the only state to do this?
doing surplus. Uttar Pradesh is another great example. 74,000 crores revenue surplus. 74,000 74,000 crores. after all the welfare and everything they After say. all the welfare, salaries, pensions, and interest payments. Infra and everything. అన్ని బాగా చేస్తారు. Infra is part of Setup. revenue expenditure. 74,000 crores. And the government is popular. See, చేశారంటే గవర్నమెంట్ కూడా పోతుంది, ప్రజలు పాపులర్ నాకు తీసుకోవచ్చు. These are true leaders. True leadership is making people understand the value of long-term growth and meeting the short-term needs. Orissa is a great example. The area you mentioned, skill promotion, is a great example. అందులో ఇప్పుడు మోడల్ ఇరాలో న్యూ ఎడ్యుకేషన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ యూ కెన్ ఈజీలీ డూ గ్రాడ్యుయేషన్ ఆల్సో టుమారో ఇఫ్ యు వాంట్ దిస్ గేట్ ట్రాన్స్ఫర్ ఉంది. కాబట్టి లీడర్షిప్ ప్యాషన్తో చేయాలి. మనకి అన్ఫార్చునేట్లీ తెలుగు స్టేట్స్ మన స్టేట్స్ అయినా మనకి పక్షపాతం ఉంటుంది. బట్ వీ హ్యావ్ టు లెర్న్ అ గ్రేట్ డీల్. లెట్ మీ సే దట్ మచ్. Awesome, sir. So మనం ఆడియన్స్ క్వశ్చన్స్ వెళ్ళే ముందు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ నేను 2 days బ్యాక్ ఇన్స్టాగ్రామ్ లో ఆడియన్స్ అడిగాను. ఇలాంటి క్వశ్చన్ అయితే బాగుంటుంది. ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వచ్చింది. నాకు అనిపిస్తుంది అరే చాలా లాజిక్ ఉంది క్వశ్చన్ లో, మనం ఎందుకు చేయట్లేదు ఇది అని. దాని గురించి మాట్లాడుతున్నాం. ఈ కాన్సెప్ట్ బేసిక్ గా ఇన్కమ్ ట్యాక్స్ చుట్టూ ఉంది. ఈ రోజు నంబర్స్ చూస్తే ఆల్మోస్ట్ 2.2% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ అకౌంట్స్ టు 20% ఆఫ్ ది డైరెక్ట్ రెవెన్యూ కాంట్రిబ్యూషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. సో ఈ 2.2% మంది అంత ఇండియాకి సంబంధించి 20% యాన్యువల్ రెవెన్యూ కవర్ చేస్తున్నారు అంటే వీటికి సేమ్ బెనిఫిట్ ఉంది, వీడు ఎందుకు కట్టాలి? ఇది ఫస్ట్ క్వశ్చన్. దాని ఫాలోఅప్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. దాని ఫాలోఅప్ ఏంటంటే అరే మనం ఈ ఇన్సెంటివ్స్ తీసుకొస్తే ఆటోమేటిక్ గా యూత్ కూడా ఓకే ఆ ఇన్సెంటివ్ నాకు కావాలి అంటే నేను కూడా ట్యాక్స్ కట్టాలి. ఎంతో కొంత 10 రూపాయలు కడతాను, 10 రూపాయలు ట్యాక్స్ కడతాను ఫస్ట్. అలా ట్యాక్స్ కట్టే జాబుల కోసం వెతుక్కుంటారు, ఫ్రీబీస్ ఒకటి పడుతుంటారు. ఆటోమేటిక్గా మిగతా లైన్లోకి వస్తాయి అంటే ఒక మంచి థాట్ ప్రాసెస్ క్వశ్చన్ వచ్చినాయి. దీని గురించి అసలు డిస్కషన్ జరిగింది సార్ ఇప్పటి వరకు? జరిగితే ఏ డైరెక్షన్ ఉంది? It's a fantastic question. It's a fantastic question. Before coming to the specific question, a related one, some 25 years ago, Michelle and Japan, she was the consul general, US consul in China, or Ecuador consulate. In some connection, I was interacting with her. I found them being very proud in serving the American citizens and taxpayers. చాలా ప్యాషనేట్గా మనకి అలవాటు. ఇండియాలో మనం ఆఫీస్ దగ్గరికి పోతే బెగ్ చేయడమే తప్ప ఇంటికెట్టిగా తప్ప మన కోసం బడ్జెట్లేదు. ఈ మధ్య కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది. సో విషయం మా దేశంలో we run beg officers. They think that they are monarchs who are occasionally bestowing us some favor. You know, you're doing with such passion to serve your citizens and there. She said, Jimmy, this is the way we also used to behave 30-40 years ago. Now, it's inculcated in us. It's been in your ears. They are the taxpayers. They are funding us. They are sustaining us. We derive our sustenance from them, our livelihood from them. Our duty is to serve them and nothing else. India law. Overseas, therefore, there is no link between taxes and the services. Tax అనేది సావరెన్ రైట్ కాబట్టి కప్పం కట్టకపోతే సంతానం చెప్పిన వసూలు చేయడం తప్పితే సంతోషంగా ట్యాక్స్ పే చేసే వాళ్ళ మనలో 100కి 5 కూడా ఉంటారు. మనకే బెనిఫిట్ ఉన్నప్పుడు ఎందుకు సంతోషం ఉంటుంది సార్? అంటే ఆ ట్యాక్స్ అమౌంట్ నాకు కూడా పర్మనెంట్ వస్తాయి. చక్రాలకి ఈ గాడిదలకి ఏమవుతుంది, ఎక్కడికి పోతుంది? ఎందుకంటే మంచి రోడ్డు లేదు, టైం వాటర్ ఏం లేదు. క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ మనం చూస్తున్నాయని జరుగుతుంది. 2, చేసే పనులు కూడా ఇంకొకటి చేస్తే 10 రూపాయలు అయితే నువ్వు 50 రూపాయలు చేస్తాడు. 3, మాన్యుమెంటల్ కరప్షన్. అందరికీ అనుభవం. There are 2 big issues. మీరు చిన్న క్వశ్చన్ అడిగించినా కూడా it opens up many avenues. It actually is symbolic of the failure of our democracy. One issue is about locus of power. Where is power? How is it exercised? The second issue is the understanding of citizenship. Let me come to the first one. Power మనకి చాలా దూరంగా ఎక్సర్సైజ్ చేస్తే the farther it is, the more remote the link between the taxes and services.
నేను ఎప్పుడో చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఒక అపార్ట్మెంట్ ఉంటాను. మెనీ ఆఫ్ లివ్ ఇన్ అపార్ట్మెంట్స్ ఇన్ సిటీస్. యూ ఆల్ పే మంత్లీ మెయింటెనెన్స్ XYZ. యూ ఆల్ ఎలెక్ట్ ఎ కమిటీ, a team. సపోజ్ మీ లిఫ్ట్ పని చేయలేదనుకోండి, మీరు మల్టీ స్టోరీ అపార్ట్మెంట్లో ఉన్నారు, 10th ఫ్లోర్లో ఉన్నారు, ఊరుకుంటారా మీరు? Why? Because you're very conscious. I'm paying this money to get this lift function well. Otherwise, I have enormous pain. I have enormous loss. Time, effort, health, whatever. Water supply నీ ఫ్లాట్కి రావడం లేదు, ఊరుకుంటారా? గెలవదు కదా. వాచ్ అండ్ వాట్ బాగోలేదు, పార్కింగ్ బాగోలేదు. Because we are very clear why I am paying, whom I am paying, who is responsible for what. The link between the tax you pay and the service that is delivered to you, between the leader you have chosen and the accountability of the leader, the functions of the leader, in your mind they're absolutely clear. That's why all wise philosophers say local governments are schools for democracy. మనం ఏం చేసాం? లోకల్ గవర్నమెంట్స్ని చంపేసాం. We have notional local governments, even when they exist, they are irrelevant. వాళ్ళు పాపం వాళ్ళకి ఏమీ లేదు. అంతకుముందు ఉండేవా సార్? మాకు తెలియదు. Even during British time. అవునా? British time. జవహర్లాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్, సుభాష్ చంద్ర బోస్, విఠల్భాయ్ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్, అవరోం ప్రకాశం పంతులు, రాజగోపాలాచారి, Rajendra Prasad, each one of them and many more, they all emerged from local governments, acquired reputation, did a phenomenal job and became national leaders. Even post-independence, late Kamalekna Goda, coastline, Northern coastline, we had superb leadership for about 10-12 years. 1960, Prantana Parliament, up to mid-70s. Superb leadership. Almost everything that was good that happened was because of those leaders. In the year, Guntur district. One we killed local governments mid-70s, emergency, centralization of the ఆ తర్వాత ఫూలిష్గా 1993-94లో బ్యాడ్లీ స్ట్రక్చర్డ్ లోకల్ గవర్నమెంట్ అది నేను ఎప్పుడు చెప్తున్నా, ఓవర్ స్ట్రక్చర్డ్, అండర్ పవర్డ్. విగ్రహం పోస్తే నైవేద్యం నష్టం. పనికిరాని లోకల్ గవర్నమెంట్స్ తయారు చేస్తారు. అంతకుముందు though for only 10-15 years local governments functioned only in some parts of the country, there were 28 chief ministers of great standing and several union cabinet ministers who came from local governments. Post 1994 and 1994 Samkhya amendments tarvata ee 37 there is only one chief minister, Devendra Fadnavis, Nagpur mayor ga chesadu. There is no other chief minister unless you include Stalin. Stalin was Chennai mayor, but I don't think he became chief minister because of Chennai mayorship. We all know, right? Stalin ఎవరు మీకు తెలుస్తుందా? ఆ కారణం వచ్చారు మేయర్ అక్కడి నుంచి రాదు. కాబట్టి స్టాలిన్ మనం లెక్కడానికి లేదు. బట్ notionally you can say you can't think a third person. There is no other significant leader that itself shows. So even like just so that is one part. Unless you do that, the link is missing. Take United States. US spends, numbers could slightly vary, but about 16-17% of the total expenditure of the government is by the federal government. About 17-18% of the total expenditure is by the local governments. The state spends only about 5-6% on average. If you take the totality of US government expenditure, state, local and federal. India local government's expenditure is 1%. And even that they hardly have any local MLAs. So this is one part. The second part of it is citizenship. What is the purpose of government? Manavvariki 90% of voters don't have a clue. Vote every vote. Jatarlo unnam kada. Great celebration of democracy. Most people's notion of vote and democracy is somehow by a miracle I am deciding who is the next monarch. We all agree that he is the next monarch. Only thing is the monarch earlier used to come by pedigree. They would name. Now somehow, I don't know why, I am deciding on that day. Beyond that, there is no understanding of citizenship because we don't have an understanding of state's role. We created this modern instrument or new artificial instrument called the state, the government, to fulfill the collective needs that we as individuals cannot fulfill.
But without fulfilling the collective needs, our lives are miserable. Now, 85% of what Ignesh does, you do, I do in our lives are private. Where you live, how you spend your time, your money, where you invest, what business you undertake, what profession you practice, what education you take up, whom you marry, whom you love. It's all private. Nobody has a role, right? As long as you don't hurt somebody else, it's your private book. That's 80-85% of your life. But there are 15% things which are necessary for your life, but you can't do on your own. The control of mosquitoes, the roads, the water supply, the sewerage, the stormwater drainage, the traffic management. హైదరాబాద్లో ఉన్నాం మన ట్రాఫిక్ మేనేజ్మెంట్ తెలుసు కదా మనకు ఎవరు చేసుకొచ్చినంతా కూడా హార్ట్ అటాక్ కదా. You can't do it, but if without it your life is meaningless. That is the purpose of government. Once you forgot the purpose of government on the one hand, and once the government became very remote and distant, and therefore there are too many links in the chain, the link between taxes and services is now. Both these we must bring back. The purpose of government, we must have clarity as people and political parties. And we must increasingly localize power with accountability. I have no illusions. Local power is మంచోడు దేవుడు నాకు నమ్మకం ఇంకా నమ్మలేదు నాకు. వాడికి ఓకే అవుతాడు. కానీ దూరంగా ఉన్న మహాత్ముడి కంటే దగ్గరగా ఉన్న దొంగనే. You can challenge him. You can control him. You can hold him to account. Of course you need accountability. I'm all for accountability. But make the power as local as possible, like your apartment managing company. ఈ రెండు, the second one, అసలు there is no philosophical debate in India. ఇంకేమైనా అంటే వీళ్ళు రోజు ఆపోజిట్ డైరెక్షన్. గవర్నమెంట్ ఎందుకుందంటే డబ్బులన్నీ ముందు తినేసి వృధా చేసి మిగతా అంతా బట్ట నొప్పుల కోసం. These are all the government. షేమ్లెస్గా మాట్లాడుకుంటున్నాం అన్నమాట. పర్పస్ ఆఫ్ గవర్నమెంట్ విషయంలో we have deep and media కానీ వాళ్ళు కానీ అసలు డిస్కస్ చేయట్లేదు. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ గవర్నమెంట్ అని డిస్కస్ చేయట్లేదు. అది ప్రిటెండింగ్ యాజ్ ఇట్ డజంట్ ఎగ్జిస్ట్. And local governments, all of us are guilty. The middle classes, the elites, the bureaucracy, the political class, all of us are opposed to local governments. ఎందుకంటే మన డెమోక్రాటిక్ స్పిరిట్ లేదు. సో ఇక్కడ ఒక క్వశ్చన్ సార్, యాక్చువల్లీ ఈ బటన్ నొక్కేది అబ్సల్యూట్ రబిష్ అని వి ఆల్ అండర్స్టాండ్. బట్ అన్ఫార్చునేట్లీ మన టీమ్ చెప్పిన స్టాట్స్ ప్రకారం 70 crore Indians earn an average daily income less than 100. మ్యాథ్స్లోస్ థియరీ ప్రకారం ఫస్ట్ బేసిక్ రోటీ మకాన్ కప్పడం ఇవి మెయిన్. అవి బటన్లో వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఆబ్వియస్లీ ఓట్లు పెడుతున్నాయి. బట్ ఫ్యూచర్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. వాళ్ళు చేసుకుంటారు అనుకోవడం కూడా మనకు కరెక్ట్ కాదు. ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ క్వశ్చన్. ఇదే సంగతి యూపీలో కూడా ఉంది. యూపీ ఇస్ పూరర్ దెన్ us కదా. వెల్ఫేర్ ఇస్తున్నారు కదా. బిగ్గర్ పాపులేషన్, హాఫ్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. మనకు యావరేజ్ 2 లక్షలు ఉంటే యూపీలో ఇట్స్ ఓన్లీ 1,09,000, 1,10,000. రియలీ మచ్ పూరర్ దెన్ us. మరి హౌ ఆర్ దే ఏబుల్ టు సాటిస్ఫై ద పీపుల్ అండ్ యet ప్రమోట్ గ్రోత్? ఒరిస్సా ఉంది, హౌ ఆర్ దే ఏబుల్ టు డూ దట్? కాబట్టి నోబడీ ఆర్గ్యూస్ అగైన్స్ట్ మీటింగ్ ద బేసిక్ నీడ్స్. ఆఫ్టర్ ఖాళీ కడుపు అన్నం పెట్టాలి కదా. Democracy will not survive. Nor is it moral. To say you starve on the panlama, modern society. Therefore, what we're talking about is not giving up welfare, having a balanced approach. Welfare not at the cost of the future. Welfare not with borrowed money, because borrowed money welfare చేస్తే ఏమవుతుంది? అత్తసం అల్లుడు దానం చేస్తున్నాడు. మీ మీద భారం పెట్టి, అప్పుల భారం మీ మీద పెట్టి, వచ్చే తరం మీద పెట్టి, నేను ఇవాళ పొలిటికల్గా పెద్దవాళ్ళు అవుతున్నాను. ఎట్ హూస్ కాస్ట్? యువర్ కాస్ట్. నా జేబుల నుంచి రావడం లేదే. కాబట్టి వెల్ఫేర్ వద్దని ఎవరు అన్నారు. షుడ్ దేర్ బి ఏ బ్యాలెన్స్ ఆర్ నాట్? ద వే అవర్ ఫ్యామిలీస్ బిహేవ్, ఈచ్ ఫ్యామిలీ టేక్ కేర్ ఆఫ్ ది ఫ్యామిలీ. పిల్లలకి తిండి పెట్టుకోండి ఈ ఫ్యామిలీ అని ఉంటుందా? కానీ ఏ ఫ్యామిలీ అన్నా కూడా ఎంత తక్కువ ఆదాయం అన్నా కూడా ఉన్నదానిలో పొదుపు చేసి పిల్లల అవసరాలు తీర్చి 10 రూపాయలు మిగిల్చి లేకపోతే ఆస్తి కొనే ప్రయత్నం చేస్తుంది. కానీ అప్పు చేసి పప్పు తినే ఫ్యామిలీస్ ఏమంటాం మనం? అవేగా ఫెయిల్డ్ ఫ్యామిలీస్ లేకపోతే అవర్ నేషన్ ఈస్ నో బికమింగ్. కాబట్టి యువర్ పాయింట్ ఈస్ వ్యాలిడ్. కానీ ఆ వంకతో చేస్తే వాట్ అబౌట్ ద కేసెస్ వేర్ దే ఏబుల్ టు మేనేజ్ బోత్ అండ్ ఎట్ హూస్ కాస్ట్? రేపు పొద్దున ఇంకా మనం బెదరకులను నింపితే వాట్ వే ఆర్ ఇంప్రూవ్ ద కంట్రీ. కాబట్టి వెల్ఫేర్ వద్దని ఎవరు అన్నారు. వెల్ఫేర్ ఈజ్ నెసెసరీ, బట్ బీయింగ్ ఎ మెజర్ ఆఫ్ బ్యాలెన్స్. అప్పు చేసే పప్పు కూడా వద్దు. అండ్ బిల్డ్ ఆల్సో ఎ ఫ్యూచర్. Very nice. The way our families do. If a family is doing it right, why can't our government do it? So now, before we go to the audience questions, a 10 minutes break this one. So they'll have refreshments and come back.
మీరందరూ గట్టిగా క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యండి. అప్పుడు అవుట్ ఆఫ్ సిలబస్ వెళ్ళొద్దు. మనం ఫస్ట్ ఇప్పుడు డిస్కషన్ ఏరియాస్ టచ్ అప్ చేద్దాం. మెల్లి విల్ గో టు ది నెక్స్ట్ సెట్ ఆఫ్ టాపిక్స్. ఓకే, ఎనర్జీ ఇంకా ఉందా? జోష్ ఇంకా ఉందా? అడిగేవాడికి చెప్పేవాడు లోపల అన్నారు.